తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండం 37వ అధ్యాయంలో ఈ 37వ దినమందు శ్రేష్టమైన సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. జీవము కలిగిన దేవుడు భక్తుడైనటువంటి మోషే గారికి ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయమని తెలియపరిచారు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారమును భక్తుడైనటువంటి మోషే గారు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క పనులన్నీ చేయడానికి ఆత్మపూర్ణుడైనటువంటి బెసలేలును, జ్ఞానాత్మ కలిగినటువంటి బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మొదటి వచనములో వ్రాయబడింది, బెసలేలు తుమ్మకర్రతో మందసమును చేసెను అని వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం అంతటిలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మందసము. ఆ మందసము పైన కరుణాపీఠమును కూడా దేవుడు ఏర్పాటు చేయమని తెలియపరిచారు. ఇది అతి పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి మందసము, దానిపైన ఉన్నటువంటి కరుణాపీఠము. ప్రభునందు ప్రియులారా, అతి పరిశుద్ధ స్థలములో ఉండడానికి మందసమును కరుణాపీఠమును భక్తుడైనటువంటి బెసలేలు ఏర్పాటు చేశారు. ఈ నిర్గమకాండం 37వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మందసము కరుణాపీఠమును గూర్చినటువంటి సంగతులు వ్రాయబడినట్లుగా వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. కరుణాపీఠం పైన బంగారముతో 2 కెరూబులను తయారు చేశాడు. ఆ 2 కెరూబులు చేతులు చాపినవై ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ విధముగా భక్తుడైనటువంటి ఈ యొక్క బెసలేలు మందసమును కరుణాపీఠమును తయారు చేసినట్లుగా దేవుని లేఖనములో మనందరం కూడా చూస్తున్నాం. అయితే మందసమును జీవము కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ మందసములో ఏమి ఉన్నాయి అనేటటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో మనము గమనించినట్లయితే ఈ యొక్క మందసమును గూర్చిన మాటలు మనకు కనబడుతున్నాయి. 4వ వచనములో, అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములో ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దేవునికి స్తోత్రం. మందసం ఉంది. ఇప్పుడు మందసమును ఏర్పాటు చేసిన తర్వాత మందసములో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఏంటి అని మనం చూసినట్లయితే 3 మనకు కనబడుతున్నాయి. ఒకటి, మన్నా గల బంగారు పాత్ర అంట. ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క మన్నాను తిన్నారు అనడానికి గుర్తుగా దేవుడు ఏం చేయమని తెలియపరిచారంటే, ఒక బంగారు పాత్రలో మన్నాను తీసుకుని మందసములో ఉంచమన్నారు. ప్రభునందు ప్రియులారా, 16వ అధ్యాయములో, నిర్గమకాండం 16వ అధ్యాయములో మనం చూసినట్లయితే మన్నా కురిసిన మొదటి రోజు ఇశ్రాయేలు జనాంగము మన్నాను సరిపడగా ఏరుకోమని మోషే చేత హెచ్చరించబడ్డారు. కానీ వారిలో కొందరు మాట వినని వారు ఎక్కువ కూర్చుకున్నారంట. ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రభునందు ప్రియులారా, 6వ దినమున 2 రోజులకి సరిపడగా ఏర్పాటు చేసుకోమని చెప్పినప్పుడు 6వ దినమున వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మన్నా 2వ రోజుకి నిలవ ఉంది. కానీ ఈ 6 రోజుల్లో, అది సోమవారం, మంగళ, బుధవారాలు అయితే ఎక్కువ కూర్చుకుంటే 2వ రోజుకి పురుగు పట్టిపోయిందంట. కానీ దేవుని మాట ప్రకారము 6వ దినమున కూర్చుకున్నటువంటి ఆ యొక్క మన్నా 7వ దినమునకు కూడా ఎలా ఉందంటే శ్రేష్టమైన
మరి తాజాగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అది దేవుని మాట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తరువాత మనం గమనించినట్లయితే ఈ యొక్క బంగారు పాత్రలో తీయబడినటువంటి మన్నా మరి ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉంది. దానికి పేరేంటంటే, ఈ మన్నాకు దేవదూతలు తినేటటువంటి ఆహారం అని పేరుంది. కానీ మందసములో ఉంచబడినటువంటి ఈ మన్నాకు జీవాహారము అని పేరు. చెప్పండి, ఏంటంటమ్మా? జీవముతో ఉంది. కాబట్టి అది చెడిపోలేదు. దేవుని మాట ప్రకారం బంగారు పాత్రలో తీసి మందసములో పెట్టారు. ఇది ప్రభునందు ప్రియులారా జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. రెండవది మనం చూసినట్లయితే చిగురించిన అహరోను చేతి కర్ర. మన శుక్రవారం మీరు నెలకోవడానికి వచ్చుంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క చిగురించిన అహరోను చేతి కర్రను గురించి మనం నేర్చుకున్నాం. నరకబడి చనిపోయినటువంటి కర్ర మరలా తిరిగి చిగురించింది అంటే ఇది క్రీస్తు ప్రభుని పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. ఆ చిగురించిన అహరోను చేతి కర్ర కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యముగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియుల, తరువాత మనం చూసినట్లయితే నిబంధన పలకలు అంటే మరి 34వ అధ్యాయములో, నిర్గమకాండ 34వ అధ్యాయములో మోషే గారికి దేవుడు ఇచ్చినటువంటి రాతి పలకలు. దాని మీద దేవుని చేవ్రాత ఉంది. ఇరు ప్రక్కల దేవుని చేవ్రాత ఉంది. దాని మీద దేవుడు ఏం రాశారంటే, దేవుడైన యెహోవా ఏం రాశారంటే 10 ఆజ్ఞలు రాసి ఎవరికి ఇచ్చారని చెప్పండి? మోషే గారికి ఇచ్చారు. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మరి ఆ జీవవాక్యములు అని దానికి పేరు. ఈ జీవవాక్యము అనేటటువంటి దాన్ని గురించి మనం ఆలోచన చేసినటువంటి వారమైతే జీవవాక్యము యేసు ప్రభుకే సాదృశ్యంగా కనబడుతుంది. ఆయన వాక్యమై ఉన్నారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఈ యొక్క మందసము తుమ్మకర్రతో చేయబడింది. బంగారు రేకు దానికి తాపబడింది. దాని పైన బంగారు రేకు కొట్టబడింది. ప్రభునందు ప్రియులారా, చెదరని తుమ్మకర్ర ప్రభుకే సాదృశ్యం కనబడుతుంది. బంగారు రేకు, బంగారము కూడా యేసు ప్రభుకే సాదృశ్యంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కన్ను పెట్టి చూడగలిగిన వారుంటే, ఆత్మీయ నేత్రం తెరవబడిన వారుంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయములో, ప్రతి గ్రంథములో యేసు ప్రభు కనబడతారు. దేవునికి స్తోత్రం. ఎలా చూడాలి చెప్పండి? ఆత్మీయ కన్నులతో చూస్తే యేసే కనబడతానే ఉంటారు ప్రతి చోట. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మందసము, దానిపైన కరుణాపీఠము కూడా బంగారముతో చేయబడింది. ఇది యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతుంది. యేసు ప్రభు ఎవరంటే రాజు. అందరు చెప్పండి, ఎవరమ్మా? రాజు. బంగారం రాజరికానికి సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు అనే సంగతిని మనందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ముందుకు మనం వెళ్ళి చూసినట్లయితే మరలా 10వ వచనం నుండి మరి 16వ వచనం వరకు తుమ్మకర్రతో ఒక బల్లను తయారు చేస్తారండి. ఇది పరిశుద్ధ స్థలములు ఉండడానికి. ఈ బల్ల మీద ఏముంటాయంటే సముఖపు రొట్టెలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయమ్మా? సముఖపు రొట్టెలు. ఈ ప్రక్కన బల్ల ఉంటుంది, మధ్యలో ధూప వేదిక ఉంటుంది, ఈ ప్రక్కన దీపవృక్షం ఉంటుంది. సముఖపు రొట్టెల బల్ల. ఎప్పుడు దేవుని మందిరములో రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలను 6 దినములు సవరిస్తూ ఉంటాడు యాజకుడు, తిప్పుతూ ఉంటాడు అన్నమాట. ఈ మధ్యలో ఉన్న ధూప వేదిక మీద ధూపం వేస్తూ ఉంటాడు. యాజకుడు ధూపం వేయాలి. మళ్ళీ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత
మరి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన అయిపోయింది, కనిపెట్టుకుంటున్నాను. కనిపెట్టుకుంటున్నప్పుడు కనిపెట్టేటప్పుడు దేవుడు ఏమిస్తాడో మనకు తెలియదు, దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడో తెలియదు. కనిపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, ప్రభు ఏం చేశారంటే తైలాభిషేక పండుగకు వర్తమానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే నోట్స్లో రాసుకున్నాను రాత్రి. కాబట్టి ప్రభువు దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, స్తుతి చేసినప్పుడు దేవుడు మనకు ఏమిస్తారు? ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఇస్తారు మనకి. ఈ యాజకుడు నిత్యం ధూపం వేస్తాడు. ఇక్కడ చూస్తే దీపవృక్షం ఉండదు, 7 దీపాలు ఉంటాయి. 7 దీపాల యొక్క ఒత్తులను సవరించి సరిచేసి, అవసరమైతే కట్ చేసి, వాటిలో నూనె పోసి నిత్యము వెలిగేటట్టు చూసే బాధ్యత ఎవరిదంట చెప్పండి? యాజకుడు. కానీ నిబంధన మందసము కరుణాపీఠము దగ్గరికి ప్రధాన యాజకుడు ఒక్కసారి వస్తాడు సంవత్సరానికి. ఒక్కసారి సంవత్సరానికి వచ్చి ఆ తెర లోపలికి వచ్చి పనిచేసి వెళ్ళిపోతాడు. కానీ ప్రభునందు ప్రియులారా, మనము గమనించినటువంటి వారమైతే వాక్యములో చూడండి, ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒకసారి వస్తారు. కానీ యాజకుడు అంట ఏం చేస్తారంటే రోజు పరిశుద్ధ స్థలములో పని చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యాజకుని యొక్క ప్రతిష్ఠిత అనేది, యాజకుని యొక్క అభిషేకం అనేది, యాజకుని యొక్క మరి సేవ అనేది సంఘానికి ఎంతో అవసరమైంది. యాజకుని యొక్క మనస్సు మీద, యాజకుని యొక్క పరిశుద్ధత మీద, యాజకుని యొక్క పరిస్థితుల మీద సంఘము యొక్క క్రమమంతా కూడా ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం చూసినట్లయితే ఈ యొక్క దినమందు దేవుని యొక్క లేఖనములో మనం గమనించినటువంటి వారమైతే మరి బల్లను తయారు చేస్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే మేలిమి బంగారముతోనంట 17వ వచనం నుండి 24వ వచనం వరకు దీపవృక్షమును తయారు చేస్తున్నాడు. బల్ల యొక్క కొలతలు ఎక్కడ ఉన్నాయి? బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు ఆ జీవాహారమునకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. ధూపము వేసేటటువంటి యాజకుడు యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ ధూప వేదిక కూడా యేసు ప్రభుకే సాదృశ్యంగా కనబడుతుంది. ఆయన పగలంతా సువార్త సేవ చేశారు, రాత్రంతా ప్రార్థన చేశారు. పగలంతా సువార్త సేవ, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ రాత్రి సమయమందు ప్రభు ఏం చేసేవాళ్ళంటే రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక పౌలు గారు తేల్చి చెప్పారు, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన నిత్యము కూడా ఏం చేస్తున్నారంటే మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము గమనించినట్లయితే తరువాత ఈ యొక్క మరి దీపవృక్షం కనబడుతుంది. ఒకే కాండం ఉంటుంది, దానికి 7 కొమ్ములు ఉంటాయి. మరి మీరు ఇక్కడ చూడొచ్చు దీపవృక్షాన్ని, ఇక్కడ చూడొచ్చు మీరు. కాండము ఒక్కటే, కానీ కొమ్ములు ఎన్ని చెప్పండి? 7 కొమ్ములు. ఈ యొక్క 7 కొమ్ముల మీద 7 దీపాలు ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ మిషన్ ఏర్పాటులో ప్రభు సన్నిధి శ్రేణులు పెట్టారు, దైవజనుడు సన్నిధి శ్రేణులు పెట్టారు. ఎన్ని కొమ్మలు చెప్పండి? 7 కొమ్మలు. 7 కొమ్మల మీద ఏముంటాయి? 7 దీపాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 7 దీపాలు
వెలుగుతూ ఉండాలి. వాటి అంతటే అవి వెలగవు. యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి? సరి చేస్తూ ఉంటాడు, వెలిగిస్తూ ఉంటాడు. ఈ సంగతిని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ఇది ఒకే కాండములో నుండి వచ్చిన 7 కొమ్మలు. ఈ దీప వృక్షము కూడా ప్రభునందు ప్రియులారా 7 దీపముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని వ్రాయబడినటువంటి మాటను బట్టి ఈ దీప వృక్షము కూడా ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుకి బంగారముతో చేయబడినటువంటి ఆ యొక్క దీప వృక్షము సాదృశ్యంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నేను ముందుగానే చెప్పబడిన రీతిగా 25వ వచనం నుండి 29వ వచనం వరకు ధూప వేదికను తయారు చేశారు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి నిబంధన మందసము, కరుణాపీఠము, తరువాత పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షము, ఈ యొక్క మూడింటిని పరిశుద్ధ స్థలములోను, ఈ యొక్క మందసమును, కరుణాపీఠమును అతి పరిశుద్ధ స్థలములోను ఉండడానికి జీవము కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి బెసలేలు ద్వారా అవి తయారు చేయబడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మోషే జ్ఞానం లేదు, అహరోను జ్ఞానం లేదు, బెసలేలు జ్ఞానం అసలే లేదు. ఎవరి జ్ఞానం ఉందంట? దేవుని జ్ఞానము. కొండ మీద మోషే గారికి దేవుడు ఏ రూపమైతే చూపించారో ఆ రూపములోని ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము నియమించబడుతుంది. మనుషుని జ్ఞానం లేదు. ఎవరి జ్ఞానం ఉందంట చెప్పండి? దేవుని జ్ఞానముతోనే ఈ ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడుతుంది. కారణం ఏంటంటే రోజు ప్రత్యక్షపు గుడారములోనికి ఎవరు దిగి వస్తారంట? దేవుడే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే దిగి వస్తారు, దేవుడే అక్కడ ఉంటారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనాను యాత్రలో వారికి దేవుడు ఒక నియమం పెట్టారు. ఏంటంటే ఆ మందసం, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము మీద మేఘం ఉన్నంత కాలము వీళ్ళు అక్కడే నిలబడి ఉండాలి, గుడారాలు వేసుకుని ఉండాలి. మేఘం అలా వేసిందంటే వీళ్ళు గబగబా మూట ముళ్ళు సర్దుకోవాలి, గుడారాలు సర్దుకోవాలి. మేఘం బయలుదేరగానే వేళ్ళు బయలుదేరాలి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అందుకని ఇశ్రాయేలు ప్రజల కంట మరి పగలు ఎండ దెబ్బ తగలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలనివ్వలేదు దేవుడు. వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు, వాళ్ళ యొక్క చెప్పులు అరగలేదు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 40 సంవత్సరాల ప్రయాణంలో మరి చిన్నపిల్లలు ఉంటారుగా, వాళ్ళ కాళ్ళు ఎదుగుతాయి కదా, వాళ్ళ చెప్పుల పరిస్థితి ఏంటి? అసలు 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదని ఉంది. వాళ్ళ కాళ్ళతో పాటు చెప్పులు కూడా ఎదిగినాయా? మరి ఆలోచించాలిగా ఈ విషయాన్ని. వాళ్ళ వస్త్రాలు మాయలేదంట. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోతున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రాలు కూడా పెరిగినాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దిగి వరకు అంగీలు వేసుకునే వాళ్ళు కాబట్టి ఆ సంగతి అలా ఉంచిన. ప్రభునందు ప్రియులారా, కొన్ని ఆలోచించదగినటువంటి విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలు యాత్రలో దేవుడు ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అద్భుత కార్యములు ప్రభు చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అని ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేలుకు నేను దేవుడనై ఉంటాను. అందుకనే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాను దేవుడిగా చేసుకున్నటువంటి నీ భాగ్యం ఎంత గొప్పది అనే మాటలు మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, వాళ్ళని చూసి మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. మనకు కూడా ఉంది వాక్యం. ఏంటంటే యెహోవా దేవుడుగా గల జనులు, ఎట్టే చెప్పండి, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు.
మనం కూడా ఎవరని చెప్పండి? ధన్యులము. మనం యెహోవాను దేవునిగా చేసుకుంటే మనం ధన్యులం. కాబట్టి యెహోవాను దేవునిగా చేసుకుని మనం సాగిపోవాలి. చివరి వచనంలో మరి ప్రత్యేకమైనటువంటి అభిషేక తైలమును బెసలేలు తయారు చేశారంట. చూడండి 29 వచనంలో, అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి అభిషేక తైలమును తయారు చేశారు. ఇప్పుడు గుడారానికి అభిషేకం, ఆ యొక్క ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠానికి గంగాళమునకు అభిషేకం, తరువాత మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మరి సముఖపు రొట్టెల బల్లకు, అలాగే ధూపవేదికకు మరియు ఆ యొక్క దీపవృక్షానికి అభిషేకము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసమునకు కరుణాపీఠమునకు కూడా ఏమని చెప్పండి? అభిషేకం. ఈ యొక్క తైలమునకు మరొక పేరు ఏముందంటే ప్రతిష్టాభిషేక తైలం. ఏముంది చెప్పండి? ప్రతిష్ట అభిషేక తైలం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మరి తైలమును భక్తుడైనటువంటి బెసలేలు తయారు చేసినట్లుగా పరిశుద్ధమైన అభిషేక తైలం అని రాస్తుంది. ఏంటంటే చెప్పండి? పరిశుద్ధమైన అభిషేక తైలం. ఈ పరిశుద్ధమైనటువంటి అభిషేక తైలమును బెసలేలు తయారు చేశారు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క పిలుపులో, వారి యొక్క ప్రయాణములో, వారి ఏర్పాట్లలో, దేవుడు చేసిన అద్భుత కార్యములలో, దేవుడు నియమించినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములో, వారి యొక్క యాత్రలో ఏముందంటే పరిశుద్ధత కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరము కూడా ఈ యొక్క అభిషేక తైలము ద్వారా ప్రతిష్ఠించబడిన ప్రతి వారికి ఏముంటుందంటే మరి పరిశుద్ధత కలుగుతుంది, సంవత్సరం అంతా దీవెన కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరము కూడా మరి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను చూసినటువంటి మనము ప్రతి వస్తువులో కనబడుతున్న క్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఆయన ప్రేమలో ఆనందించేటటువంటి ధన్యత రేపటి దినమందు జరగనైనటువంటి ఆ యొక్క సంస్కారపు ఆదివారంనకు సిద్ధపడే ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, లోకరక్షకుడా, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ మాటలు మాకు అందించినందుకు స్తోత్రములు. ఈ మాటలు మా హృదయములో ముద్రించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. 37వ దినమందు రావలసిన దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలమైన మాకు దయచేసి, మీ బిడ్డలు ఇప్పుడు గృహాలకు వెళుతుండగా దీవెనలతో పంపించి రేపు ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపరచండి. ఎందుకంటే ప్రభు మీరు సెలవిచ్చారు, నాయనా ప్రభువా, ఆరాధన దినం ఆచరింపగలయు, ఏ రోజు కన్నను ఈ రోజే గొప్ప అన్నారు కనుక ఆరాధన కొరకు మా హృదయాలు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మీకు స్తోత్రములు. అలాగే మా తండ్రి, మీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున ఆశీర్వదించి బలపరిచి కృపాక్షేమములతో మీరే నింపి మా తండ్రి నడిపించండి. దేవా, మీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. జీవము కలిగినటువంటి మా తండ్రి, మీ ఆత్మాభిషేకముతో మీ బిడ్డలమైనటువంటి మమ్మును మీరే నింపి నడిపించండి. ప్రభువా, ఆ యొక్క మందసములో కరుణాపీఠములో మీరు కనబడుతూ ఉన్నారు. నాయన మందసములో ఉన్న ఆ 3 వస్తువుల్లో మీరు కనబడుతూ ఉన్నారు. దేవా, నాయన ప్రత్యక్షపు గుడారం అంతా మీరే కనబడుతూ ఉన్నారు కనుక మీకు స్తోత్రములు. ఆ గుడారములో మీరే ఉన్నారు. అందుకే మోషే వేసిన గుడారం వేసేదవా, మోషేతో మాట్లాడినట్లు మోదముతో మాట్లాడతానన్నారు. ప్రత్యక్షపు గుడారమే కాదు, మోషే గారు సన్నిధి గుడారం వేశారు. ప్రభువా,
మేమందరం సన్నిధి గుడారం వేసి మీ మాటలు వినే ధన్యత మాకు దయచేయమని మహిమ కలిగిన యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి. నాడుల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన తేక కీడుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం. అపవాది క్రియలకు ప్రవేశ రక్తమును సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతగా నాశనం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన అందుకుందాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనలను కాపాడును గాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనలను కరుణించును గాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి దింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. లోక రక్షకుడైన యేసు వారికి కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ తోడైన రేపటి ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరచును గాక. పరలోకమున కీర్తి దేవానికే, ధరణి యందున కీర్తి నరుల హృదయములందు కీర్తి, పరమలోకాలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి, విజయ సంస్తుతులే నీకు, ప్రేమా స్వరూప విజయ సంస్తుతులు నీకు. అందరం సెలవు తీసుకున్నాం. ప్రభు మనల్ని మన కుటుంబం సంరక్షించును గాక. అందరికీ మరణాంతం.